నమస్తే అండి. పచ్చి బొప్పాయితోటి మరొక వెరైటీ. పచ్చి బొప్పాయిని తొక్కు తీసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దానిలో ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి మనం. కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే సాఫ్ట్ అవుతాయి. ఉడికిన తర్వాత ఎంతో టైం పట్టదు. జస్ట్ ఒక్క 2 నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది. బాండీ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసి, పోపు దినుసులన్నీ వేసుకొని, కొంచెం ఇంగువ కూడా వేసుకొని, పోపుని వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి, చిటపటమని కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కానీ, ఇలా పొడుగ్గా కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. అవి కూడా వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ఉడికించుకున్న బొప్పాయి ఉంది కదా! ఆ బొప్పాయి ముక్కల్ని నీళ్లు లేకుండా బొప్పాయి వేసేసుకోవచ్చు. నేను ఎక్కువగా నీళ్లు పోయలేదు ముందు. అందుకని అది నీళ్లు వంచాల్సిన అవసరం లేకుండానే ఉంది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసి పెట్టుకుంటే, ఆ చింతపండు రసంని వేసేసుకుని, రుచికి సరిపడగా మరి కొంచెం ఉప్పు, కారం వేసుకుని, ఒక్క 2 నిమిషాల నుంచి కట్టేస్తే పచ్చి బొప్పాయి కూర చాలా చాలా టేస్టీగా చాలా బావుంటుంది. కొంచెం కారం వేశాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. దీనిలో కావాలంటే మనం ఆవాలు, పచ్చి ఆవాలు నూరి ఆవపెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇప్పుడైతే నేను ఆవ పెట్టలేదు. చూసారుగా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.